కొంతమంది దర్శకులంతే ఎప్పుడూ ఒకే పంథా ఫాలో అయిపోతూ ఉంటారు. కొన్నిసార్లు ఆ ఫార్ములా విజయాన్ని తెచ్చిపెట్టినా చాలాసార్లు అవే కొంపలు ముంచేస్తూ ఉంటాయి. ఆ విషయం అర్థమైనా కాకపోయినా నడిచే దారి మాత్రం మారదుగాక మారదు. శ్రీను వైట్ల కూడా సేమ్ టు సేమ్. ఆయన సినిమా అంటే అంతకుముందు మందు కొట్టే సీన్లే ఉండేవి. ఆ తర్వాత స్నూఫులు మొదలెట్టారు. సినిమా ఇండస్ట్రీ మీద సెటైర్లు, ప్యారడీలు చేస్తూ ఉంటాడు. తనకెవరిపైన ఆయన కోపం ఉంటే ఆ వ్యక్తిని గుర్తు తెచ్చేలా కొన్ని సన్నివేశాలు అల్లి దాన్నే కామెడీ అనుకోవాలనేవాడు. అది మరీ ఓవర్ అయిపోయి శ్రీను వైట్లకు విజయాలు కూడా దూరం అయిపోయాయి. వరుస డిజాస్టర్లతో ఫ్లాప్ దర్శకుడు అనే ముద్ర వేయించేసుకున్నాడు. అయినా సరే ఆ పంథా మారటం లేదు. బ్రూస్లీ తర్వాత శ్రీను వైట్లకు హీరో దొరకటం కష్టం అనుకుంటే ఏదోలా వరుణ్ తేజ్ ని పట్టుకుని ఓ సినిమా పట్టాలెక్కిస్తున్నాడు. ఆ సినిమాకి మిస్టర్ అనే టైటిల్ కూడా పెట్టాడు. అంత బాగానే ఉంది. ఈసారైనా ట్రాక్ మార్చి కొత్తగా ఆలోచించి తనను తాను ప్రూవ్ చేసుకోవాలి కదా. కానీ అదేం జరగడం లేదు. యథావిధిగా అదే మూసదారిలో ప్రయాణిస్తున్నాడు అని టాక్. మిస్టర్ నిండా మళ్లీ స్నూఫులు నింపేస్తున్నాడట. ఇటీవలే విజయవంతమైన సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి సినిమాల్లో కొన్ని సన్నివేశాలకు ప్యారడీ సీన్లు సృష్టిస్తున్నాడట శ్రీను వైట్ల. అవి రెండు నాగార్జున సినిమాలే. నాగార్జునకి శ్రీను వైట్లకి మంచి రిలేషన్షిప్ ఉంది. ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన కింగ్ హిట్ అయింది కూడా. మరెందుకు నాగ్పై ఇంత కసి పెంచుకున్నాడు? బహుశా అఖిల్తో సినిమా చేద్దామని ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ కోపాన్ని ఇలా తీర్చుకుంటున్నాడేమో. మరి స్నూఫులు వర్కౌట్ అవుతాయో లేదో తెలియాలి అంటే కనీసం 6 నెలలైనా ఆగాలి.